Titus, well done. When I normally speak at my normal speed, a lot of people don't get it. నేను మాట్లాడుతున్న సమయంలో చాలా మందికి అర్థం కాదు. My mother-in-law is always afraid when she answers my phone. మా అత్తగారు ఎప్పుడైనా నా ఫోన్ మాట్లాడినప్పుడు ఆమె భయపడుతుంది. She says, I don't know what Emmanuel will say, and then I don't know what he's going to say. మరి ఇమానుయల్ ఏం చెప్తాడో ఏమో, ఏం మాట్లాడతాడో ఏమో అనేది. So they are almost like in a still to make sure they get everything that I'm saying. మరి వారు ఇంకా కూడా మరి నేను చెప్పేదంతా కూడా వారికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. And one film director, I briefed him, and after that he said, I don't know what you said, but I said everything to whatever you said. Exactly. ఏం చెప్పాడు అర్థం కాలేదు నాకు కూడా. Exactly, that's the point I'm trying to make. That when I speak, a lot of people don't get it. మరి సహోదరుడు మాట్లాడుతున్న సమయంలో అనేక మందికి అర్థం కాదు అని చెప్తున్నాడు సహోదరుడు. Because I speak very fast. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు. Daddy also says, దుడుకు ఎందుకురా. మరి డాడీ కూడా అనేవారు అంత దుడుకెందుకు అనేవాడు. So, but today, you will probably hear every word that I say. అయితే ఈ రోజు మాత్రము నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు స్పష్టంగా వినపడుతుంది అనుకుంటున్నాను. Not just because of the occasion, మరి ఈ సందర్భమును బట్టి కాదు, but because I think I'll be very, very slow. మరి నేను చాలా నెమ్మదిగా నేను మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. No, not because I think I want to speak slow. మరి నేను నెమ్మదిగా మాట్లాడాలి నేను అనుకుంటున్నానని కాదు, But because my body will make it very slow. ఎందుకంటే నా శరీరము నన్ను ఆ విధంగా చేసింది. Because my body and the mind is going through these thoughts. ఎందుకంటే నా మనస్సు కానీ నా శరీరము కానీ ఈ తలంపుల గుండా వెళ్తుంది. Psalm 94. 94వ కీర్తన. It looks like the verse has disappeared from the Bible, but please bear with me. దయచేసి ఓపిక పట్టండి, ఆ యొక్క వచనం కోసం నేను వెతుకుతున్నాను. I know the verse, but not the numbers as of now. ఆ వచనం నాకు తెలుసు కానీ ఆ రెఫరెన్స్ నాకు. But I'm sure you know the verse. నేను అనుకుంటున్నాను మీకు ఆ వచనం తెలుసు. So I'm going to say from my memory. నా యొక్క జ్ఞాపక శక్తి నుంచి అది నేను చెప్తాను. In the multitude of my thoughts. Thank you. I don't know, I'm not able to see it. Sorry? 90? 19వ వచనం. 94. Thank you so much. 19వ కీర్తన 19వ వచనం. Sorry. Yeah, Psalm 94. Psalm 94 and verse 19. 94వ కీర్తన 19వ వచనం. In the multitude of my thoughts within my soul, the consolations delight my soul. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. Yeah, so on the 7th of April, ఏప్రిల్ 7వ తారీఖున at about 1:15 p.m. in the day, మరి మధ్యాహ్న సమయంలో 1:15 Luke, my Baba, called and said, Dad wants to speak to you. మరి మా బావగారు లూకు ఏమన్నారంటే మరి తండ్రి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారని నాకు చెప్పాడు. So Dad in his very weak voice said, Amy, I'm cutting short my trip to Kurnool. I'll come to Delhi tomorrow 7:15 and I'll send you the flight details, and I normally send the driver for him. మరి నేను ఎంతో మెల్లనైన స్వరముతో మా తండ్రి గారు ఏమన్నారంటే నేను కర్నూలుకు వెళ్ళకుండగా నేను త్వరగా ఢిల్లీకి రాబోతున్నాను కాబట్టి నా డీటెయిల్స్ అన్నీ కూడా వివరాలన్నీ కూడా మీకు చెప్తానని చెప్పాడు. So those were the last words of my father to me on the 7th of April at 1:15 p.m. కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:15కి నా తండ్రి గారు నాతో మాట్లాడిన చివరి మాటలు అవి. So I was doing my work. నేను నా పని చేసుకుంటున్నాను. At about 6 o'clock, action started.
మరి సాయంత్రం 6 గంటలకి అప్పుడు ఆ యాక్షన్ ప్రారంభమైంది. Around that time, and Brother Luke Baba once again called me. మరి లూక్ బావ గారు మరలా ఒకసారి ఫోన్ చేశారు నాకు. And he said, Dad is unwell. ఏం చెప్పారంటే తండ్రికి బాగాలేదని చెప్పారు. And in the morning he said he's got fever and loose motions. ఉదయకాలంలో లూజ్ మోషన్స్ ఇంకా జ్వరం ఉందని చెప్పారు. And as I said before in Vizag also, I did not pray for that. మరి నేను అప్పుడు కూడా ఆ సమయంలో కూడా దాని గురించి నేను ప్రార్థన చేయలేదు. Because my dad, as you all know, is a very strong man. ఎందుకంటే మీకు అందరికి తెలిసినట్లుగా మా నాన్నగారు ఎంతో బలమైన వ్యక్తి. Then because he's gone through 2 coronas. ఆయన 2 పర్యాయములు కరోనా వ్యాధి గుండా వెళ్ళారు. And at this age he travels more than all of us put together. మనకు అందరితో కలిపి చూసుకున్నా సరే ఈ వయస్సులో ఎక్కువ ప్రయాణం చేస్తారు. So obviously what is the fever going to do with him? So I didn't even take him seriously. కాబట్టి జ్వరమే కదా అదేం చేస్తుంది అని అంత పట్టించుకోలేదు నేను. So but Brother Luke called and said he's unwell. మరి లూక్ గారు ఫోన్ చేసి ఏమన్నారంటే బాగలేదని చెప్పారు. Then in the next few minutes he dropped the word serious. మరి తర్వాత మరలా ఏమన్నారంటే కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పారు. Then calls were coming after about 5-10 minutes each. మరి 5-10 నిమిషాలకు ఒక్కసారి ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి నాకు. And slowly the words were escalating. నెమ్మదిగా ఆ మాటల తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. And then finally he used the word stroke. మరి నెమ్మదిగా చివరిగా వారు స్ట్రోక్ అనే మాట వినపడింది నాకు. I thought maybe there is a miscommunication in Telugu and English. I said, stroke? Are you serious? Fever, stroke? మరి ఆ ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నానా విన్నానా ఏంటి స్ట్రోకా ఏంటి అని అనుకుంటున్నాను నేను. Okay, I didn't understand. What do you mean by stroke? మరి స్ట్రోక్ అంటే ఏంటి అని అనుకుంటున్నాను. So then again after a few minutes, కొన్ని నిమిషాల తర్వాత he said, I've called the ambulance. తర్వాత అంబులెన్స్ పిలిచామని చెప్పారు. Then I don't remember the exact sequence of events. తర్వాత ఏం జరిగాయో సంగతులు నాకు గుర్తులేదు. And then he said they're going to take him to the ambulance, and Brother Sudhakar also called. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకువెళ్ళారని చెప్పారు. తర్వాత సోదరుడు సుధాకర్ గారు కూడా ఫోన్ చేశారు. And he said we brought him to the hospital. మేము ఆసుపత్రికి తీసుకెళ్ళామని చెప్పారు. And we've done our best. We have done our best. కాబట్టి మేము చేయవలసిందంతా చేశామని చెప్పారు. And now he's in God's hands. మరి ఇప్పుడు దేవుని హస్తములో పెట్టామని చెప్పారు. So he didn't say anything. So that I think in his head he sent the message to me. కాబట్టి ఆయన చెప్పాల్సిన ఆ వర్తమానం ఆయన నాకు చెప్పాడు. In his head he thought he sent the message which had 2 meanings. కాబట్టి ఆయన చెప్పిన వర్తమానంలో మరి 2 అర్థాలు ఉన్నాయి. Because I thought, okay, now doctor, like normally say, doctors have done their best. He's in God's hands. Must look like he's serious, but it's in God's hand. God will heal him. నేనేమనుకున్నానంటే మరి డాక్టర్లు వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు, దేవుని హస్తంలో పెట్టారు కాబట్టి వారు చేస్తున్నారు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా అనుకుంటున్నాను. So like all families, I think we have a group without dad. మరి తండ్రి లేకుండానే మేము కుటుంబం అందరం కూడా కలుసుకున్నాం. It's just the 5 of us. మరి అంటే మేము 5గురము. Which is where in that group where we fight with each other. మరి ఆ గ్రూప్లో మేము 5గురం ఉన్నాము. And we exchange a lot of thoughts. మేము అనేక విషయాలు పంచుకుంటాం అక్కడ. So anyway, I messaged in that group. They have taken dad to the hospital. I didn't use the word ambulance, just not to make them. మరి అంబులెన్స్ అని చెప్పలేదు కానీ ఆ గ్రూప్లో ఏం చెప్పానంటే నాన్నగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళారని చెప్పాను. And then that was Brother Sudhakar called, and then after a few minutes one sister called. సోదరు సుధాకర్ అప్పుడు ఫోన్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసింది. All calls were from Luke's phone only. Then he used to give it to people there. అన్ని ఫోన్లు కూడా సహోదరుడు లూక్ గారి ఫోన్ నుంచే సహోదరుడు లూక్ గారు అందరికి ఫోన్లు ఇచ్చేవారు. So the sister said cardiac arrest. ఆ సహోదరి ఏమనిందంటే మరి కార్డియాక్ అరెస్ట్ అయింది అని చెప్పింది. He said he is not responding. మరి ఆమె ఏమనిందంటే ఆయన స్పందించట్లేదు అని చెప్పింది. So now he used that word. She used that word. మరి ఆమె స్పందించట్లేదు అనే మాట ఉపయోగించింది. I said use the word conscious. Is he conscious? Is he speaking? Is he talking? ఆయన స్పృహలో ఉన్నారా, ఆయన మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నాను. I could not understand. I could not believe that in the last 30-40 minutes things have escalated from what I thought was fever to not responding. నేనేమనుకున్నానంటే జ్వరము కదా, ఆయన స్పందించట్లేదు కదా అనుకున్నాను, కానీ 30-40 నిమిషాల్లో పరిస్థితులు అంతా తీవ్రంగా మారిపోయాయి. And then she said he is not responding. అప్పుడు ఏమనిందంటే ఆయన స్పందించట్లేదు అని చెప్పింది. And then I said what? మరి నేను ఏమైంది ఏమంటున్నారు అన్నాను. And then she in her medical language she said is not responding. I thought she thought I understood.
మరి ఆమె మెడికల్ భాషలో ఏం చెప్పిందంటే స్పందించట్లేదనింది అనింది. ఆమె ఏమనుకుందంటే నాకు అర్థమైందేమో అనుకుంది. Then I kept saying, what? నేను నన్ను ఏమైంది అని అడుగుతా ఉన్నాను. Then she said the word which ends the story. మరి ఆ కథ ముగిసింది అని చెప్పడానికి ఆమె ఆ విధంగా చెప్పింది. She said, Uncle చనిపోయాడు. మరి అంకుల్ చనిపోయారు అని చెప్పింది. Then I just screamed, what? And then I don't know what I did immediately after that. మరి వెంటనే మరి నేను ఏం చేశానో మరి నాకు తెలియదు. Then immediately after, I wanted all the 5 of us to be on a together call to share this news. మరి ఆ 5గురికి కూడా ఫోన్ చేశాను, ఈ యొక్క వార్తను పంచుకున్నాను. Because when my mother died in 89, 1989లో మా తల్లి గారు చనిపోయినప్పుడు we didn't get a chance to, we didn't even hear the news that mother died directly. మరి మా తల్లి గారు మరణించారనే వార్త మేము నేరుగా వినే అవకాశం మాకు దొరకలేదు. She was in a train accident, I think all of you know that. మరి ట్రైన్ యాక్సిడెంట్లో మరణించారు, మీకు అందరికీ తెలుసు. And dad and his cousin were in the accident site. మరి డాడీ తర్వాత వాళ్ళ కజిన్ ఆ యాక్సిడెంట్ స్థలంలో ఉన్నారు ఆ సమయంలో. And my sister and the youngest brother were also in the accident. They were in the same train along with Isaiah Timothy, who is in Singapore now. మరి మా సహోదరి చిన్న సహోదరుడు కూడా అదే సమయంలో అదే ట్రైన్లో ఉన్నారు. ఐజియా తిమోతి సింగపూర్లో ఉండే ఆ సహోదరుడు కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు. So they were there, and me, Titus and Danny were at home. మరి మేము టైటస్, డానియల్ మేమేమో ఇంట్లో ఉన్నాం. The accident happened on the 18th of April. యాక్సిడెంట్ ఏప్రిల్ 18వ తారీఖున జరిగింది. And on the 19th morning, the headlines in the newspaper said Karnataka Express derailed and so many people died. 19 ఏప్రిల్ తారీఖున వార్తల్లో వచ్చింది ఏంటంటే కర్ణాటక ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది, అనేక మంది మరణించారని వచ్చింది. And we were just, each 3 of us, we were just in different parts of the house doing aimless things. మరి మేము ముగ్గురము కూడా ఇంట్లో వేరు గదుల్లో ఉన్నాము, ఏవో పనులు చేసుకుంటున్నాము. And praying internally. మరి అంతరంగంలో ప్రార్థన చేసుకుంటున్నాము. మమ్మీని, ఎఫ్సీని, జాషుని, బుజ్జనిని కాపాడండి. మరి వీళ్ళందరినీ కూడా కాపాడండి అని మేము మా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాము. And then as we were doing all this, suddenly people start pouring inside the house. ఆ విధంగా చేసుకుంటుండగా అనేక మంది ఇంటికి వస్తూ ఉన్నారు ఆ సమయంలో. And then suddenly, while I was just walking in the room, మరి అకస్మాత్తుగా నేను ఆ గదిలో నడుస్తూ ఉన్న సమయంలో some akka said, or vadina, she said, అత్త చనిపోయింది. మరి అక్కన వదిన ఎవరు అన్నారు ఏంటంటే అత్త చనిపోయింది అని చెప్పారు. So it was not addressed to us. అంటే మాకు నేరుగా చెప్పట్లేదు. It was people talking there. మరి ప్రజలు వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. We overheard that. అయితే మేము వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాం. And I feel because of that, we've never so far grieved our mother's death together. We've never grieved our mother's death together. మా తల్లిగారి యొక్క మరణమును గురించి మేమందరం కూడా కలిసి మేము బాధపడలేదు ఆ సమయంలో. And so when my dad, I got the news about the same sentence, అత్త చనిపోయింది, అంకుల్ చనిపోయాడు. అత్త చనిపోయింది, మరి అంకుల్ చనిపోయాడు అన్న వార్త ఇప్పుడు విన్నప్పుడు I didn't want to have the same feeling of being alone. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను అనే భావం నాకు కలగొద్దని అనుకున్నాను. So which is why I called all of us on the group. ఆ గ్రూప్లో అందరికీ కూడా ఫోన్ చేశాను. And then we shared. అందరం పంచుకున్నాం. But before I could even share with my own siblings, మరి మా తోబుట్టువులతో నేను పంచుకునే దానికంటే ముందు calls were coming from everywhere. ప్రతి చోట నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. And I'm sorry if I've cut your calls because I didn't want to talk to anybody that time. దయచేసి మన్నించండి, ఆ సమయంలో ఒకవేళ మీ కాల్ కట్ చేసి ఉంటుంటే, ఎందుకంటే ఆ సమయంలో కూడా ఎవరితో మాట్లాడే పరిస్థితిలో నేను లేను. Because I wanted to first have a moment with my own siblings. ఎందుకంటే మా తోబుట్టులతోనే ఆ సందర్భాన్ని నేను అక్కడ ఉండాలి, వారితో కూడా ఉండాలనుకున్నాను. So once I managed to do that, మరి ఆ పని చేసిన తర్వాత and then there's just a few seconds we could have that. మరి కొన్ని క్షణాల పాటు మేము కలిసి ఆ విధంగా పంచుకున్నాము on a WhatsApp group chat. ఆ వాట్సాప్ గ్రూప్ చాట్లో. And then after that, దాని తర్వాత everything is in a blur and like a fast forward motion. మరి అంతా కూడా త్వరగా జరిగిపోతున్నట్లుగా అంత మసకగా ఉంది మాకు ఇప్పుడు. The discussion was where should he be buried. అది చర్చించుకున్నాము, మరి ఎక్కడ సమాధి చేయాలి. And there was obviously the Visakhapatnam believers wanted to know, so they need to take action, so they were little urgently wanted to know. కాబట్టి విశాఖపట్నంలోనే విశ్వాసులు అడుగుతున్నారు, మరి త్వరగా మాకు చెప్పండి ఎక్కడ మీరు సమాధి చేయాలనుకుంటున్నారని వారు అడిగారు. And there were a lot of believers, I'm sure most of you here, who also called message saying Hebron.
కాబట్టి అనేక మంది విశ్వాసులు కూడా హెబ్రోన్కి ఫోన్ చేసి మరి ఎన్నో సంగతులు తెలుసుకోవాలనుకున్నారు. They wanted, started sending message to me and saying he should be buried or brought to Hebron. మరి వారు వర్తమానం పంపిస్తున్నారు, మా సహోదరుని భౌతిక కాయాన్ని హెబ్రోన్కి తీసుకురావాలని అనేక మంది విశ్వాసులు కోరారు. And then, but in our heads there was another thought. అయితే మాకు ఇంకొక తలంపు కూడా ఉంది. When my mother died, మా తల్లిగారు మరణించినప్పుడు we buried her in Delhi cemetery. మరి ఢిల్లీ సమాధుల తోటలోనే ఆమెను పాతి పెట్టాం. The Delhi cemetery is in a prime property in the central Delhi. మరి ఆ ఢిల్లీ సమాధుల తోట ఆ ఢిల్లీ పట్టణంలో ఆ మధ్యలో ఉంది అది. Few years ago they have sealed it. There are no more, if I may say, vacancies. There is no place to bury people. మరి అక్కడ ఆ సమాధుల తోటలో పాతి పెట్టే స్థలము కూడా లేదు ఇప్పుడు. But there was a provision అయితే ఇప్పుడు ఒక అవకాశం ఉంది that you can bury another person in the same grave. అయితే అదే సమాధి తోటలో ఎవరినైతే ఇంతకు మునుపు పాతి పెట్టారో అదే సమాధుల తోటలో ఇప్పుడు వేరొకరిని పాతి పెట్టొచ్చు. So we all of us had in this thought that, and I think we believed that Dad also expressed it, that when he dies he wants to be buried there. ఇక్కడ మేము అందరం కూడా అనుకున్నాము, మా తండ్రి గారు కూడా ఏం చెప్పారంటే నేను మరణించినప్పుడు అదే సమాధుల తోటలో ఆ ప్రాంతంలోనే పెట్టాలని మాకు చెప్పారు. On an aside, every time Dad used to bring up saying I'm going to go, మరి మమ్మల్ని మాకు చెప్పేవారు, నేను వెళ్ళిపోతాను. So Joshua used to say I'll charge 500 rupees every time you say, or grandchildren used to say that every time you mention you're going to die, I will charge 500 rupees. మరి మన వాళ్ళు ఏమనేవారంటే, జాషువా ఏమనేవాడంటే, నువ్వు ఆ మాట చెప్పిన ప్రతిసారి కూడా 500 రూపాయల ఫైన్ కట్టాలని చెప్పేవారు. Yeah. So in Delhi cemetery there was a provision there where somebody could go there. కాదు, ఢిల్లీ యొక్క సమాధుల తోటలో మరి ఇట్లాంటి ఏర్పాటు ఉంది. And so we felt, and he's also belonging to Delhi, House of Fellowship, and he's a God servant from Delhi, so he should be buried in Delhi. We felt Dad's desire was to be buried in Delhi. మరి ఆయన కూడా ఢిల్లీ సమాజానికి సహవాసానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన కోరిక కూడా ఢిల్లీలోనే నన్ను సమాధి చేయాలని కోరారు కాబట్టి మేము అక్కడ సమాధి చేయాలనుకుంటున్నాం. But there was a force. అయితే ఒక మమ్మల్ని బలవంతం కూడా చేస్తున్నారు. There was a force. మరి ఒక శక్తి అనేది ఒక ఫోర్స్ వచ్చింది. Shakti is a nice name. Shakti is a nice word. మరి శక్తి అనేది మంచి మాట. Because that force name was Hepzibah. మరి ఆ శక్తి పేరు ఏంటంటే హెప్సిబా. She is our sister. ఆమె మా సహోదరి. She is the boss. ఆమెనే యజమానురాలు. And she insisted that Dad should be brought to Hebron. మరి ఆమె ఏమని కోరిందంటే, మరి భౌతిక కాయాన్ని ఖచ్చితంగా హెబ్రోన్కి తీసుకురావాలని కోరింది. And obviously there were other people from everywhere saying we should come to Hebron. అంతేకాకుండా అనేక మంది కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా హెబ్రోన్కి తీసుకురావాలని కోరారు. And we don't have time to grieve. అయితే మేము బాధపడే ఆ అవకాశం కూడా మాకు దొరకలేదు. People are asking, brother, where should we come for the burial? ప్రజలు అడుగుతున్నారు, సహోదరుడా మరి సమాధికి కార్యక్రమానికి ఎక్కడికి రావాలని అడుగుతున్నారు. Our father died, my father died. మా తండ్రి గారు time to assimilate the impact of what it meant. మరి మా తండ్రి గారు మరణించారు, అయితే దాని యొక్క ప్రభావం ఏంటో మరి దాని గురించి ఆలోచించే దాని గురించి చింతపడేంత అవకాశం కూడా మాకు దొరకలేదు. So I felt like when he comes to the grave and then he sees Jesus is not there or hears, and it says that Peter started wondering what things it might mean. మరి పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చాడో పేతురు ఆలోచిస్తున్నాడు ఆశ్చర్యంగా, మరి ఈ సంగతులకు అర్థం ఏంటి అని. What will going to happen now? Peter was wondering when Jesus rose again. మరి యేసు ప్రభు వారు మరలా తిరిగి లేచిన తర్వాత పేతురు ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఏం జరగబోతుంది అని. My feelings were, my father is gone, what is going to happen now and how are we going to manage all these things? మరి మా తండ్రి గారు మరణించారు, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. Because normally all these things are best left to Dad. ఎందుకంటే సంగతులన్నీ కూడా సాధారణంగా మా తండ్రి గారు చూసుకుంటారు. We don't even have to bother because he's like sorting everything. మేము పట్టించుకోం కూడా, ఎందుకంటే మా తండ్రి అన్ని కూడా పట్టించుకుంటారు. We just have to obey and do this or do this, and clinically he'll obey, give us orders and we do it. మేము ఆయనకు విధేయత చూపిస్తాము, ఏమేమి చేయాలో అన్ని కూడా చెప్తారో మేము చేస్తాం. Obviously he's not there and now we have to deal with it. అయితే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆ పనులను ఇప్పుడు మేము చేయాలి. People are expecting a decision, Delhi or Hebron. ప్రజలు అనుకున్న మరి ఒక తీర్మానం కోసం ఎదురు చూస్తున్నారు, ఢిల్లీలోనా హైదరాబాద్లోనా అని. And then we deliberated. అయితే మేము ఆలోచించిన తర్వాత we came to this decision. మరి ఈ తీర్మానానికి వచ్చాం. That we bring his mortal remains to Hebron. కాబట్టి ఆయన భౌతిక కాయాన్ని మరి హెబ్రోన్కి తీసుకురావాలనే తీర్మానం చేశాం. And then give a chance to all of us and to most of you to have last glimpse of
brother or dad. కాబట్టి చివరి అందరికి కూడా మరి ఆ భౌతిక కాయాన్ని చూసే అవకాశమును ఇక్కడ మరి అందరికీ కూడా దొరికింది. And then we can have a burial in Delhi. తర్వాత సమాధిని మరి ఢిల్లీలో కలిగి ఉంటాం. So it's both the desires are met. కాబట్టి ఇద్దరు కోరికలు కూడా నెరవేర్చబడ్డాయి. And then only it's like increasing our job list like exponentially. ఇప్పుడు మా యొక్క ఇంకా పని ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ఇంకా The logistics involved are unimaginable that we've obviously never dealt with. మరి మేము ఎప్పుడు కూడా ఈ విధమైన పనులు ఎప్పుడు జరిగించలేదు. ఎందుకంటే లాజిస్టిక్స్ అన్ని చూస్తుంటే ఇవి చాలా అధికంగా ఉన్నాయి. So we took the earliest flight out, me, Titus, and then Joshua came from Bombay. మరి జాషువా టైటస్ మరి ముంబై నుంచి వచ్చారు. And then so I picked whatever was available in my drawer and then put in a bag and then came. నా దగ్గర ఏదైతే ఉందో అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని వెంటనే ఇక్కడికి వచ్చాను నేను. And then as Brother Gideon just mentioned, ఇప్పుడు సోదరుడు గిడియన్ గారు చెప్పినట్టు that he said, "You're like my son, don't wear these kind of clothes, go and get formal clothes." మరి నువ్వు నా కొడుకు లాంటివి జీన్స్ కాదు మరి ఫార్మల్ క్లోత్స్ వేసుకో అని చెప్పాడు కదా ఆయన. So but when I opened my drawer, ఎప్పుడైతే నా డ్రాన్ ఓపెన్ చేశానో I thought this is the last time I'm going to be in this presence of his physical body, మరి చివరిసారి ఆయన భౌతిక కాయం దగ్గర నేను ఉంటాను ఇక్కడ. to pay respect to what he's always been saying all throughout his life. తన జీవితాంతం కూడా దాన్ని చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ సంతాపం Whatever he's been telling all his life, I should obey at least last. తన జీవితం అంతా కూడా నాకు ఏదైతే బోధించాడో చెప్పాడో ఇప్పుడు చివరిగా అది నేను చేయబోతున్నాను. To be presentable. మరి నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను. To be presentable, to wear formal clothes. మరి ఒక ఫార్మల్ క్లోత్స్ వేసుకొని చక్కగా నేను కనబడాలనుకున్నాను. But I didn't have any in my drawer. అయితే నా దగ్గర అవన్నీ కూడా ఏమీ లేవు. And I did though wore black shoes. మరి నా దగ్గర బ్లాక్ షూస్ మాత్రం ఉన్నాయి. And that I brought. ఇప్పుడు అవి తెచ్చుకున్నాను. And there were no proper formal clothes that I had. మరి నా దగ్గర మరి ఫార్మల్ దుస్తులు వేసుకోవడానికి ఏమీ లేవు ఇప్పుడు. So if it looks as formal as it can get. మరి ఇది ఎంత ఫార్మల్గా కనిపిస్తే అంత ఫార్మల్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. This shirt. మరి ఇప్పుడు వేసుకున్న షర్ట్ is not mine. ఇది నాది కాదు, ఇది It's Brother John Gabriel's shirt. మరి సోదరు జాన్ నాకు ఈ షర్ట్ ఇచ్చాడు. Because I'm thinking it is so hurried that I didn't have time to do anything. ఎందుకంటే ఇంత సమయం లేదు కాబట్టి త్వరగా అన్ని పనులు చేయాల్సి వచ్చింది. So we came to Vizag and then you heard my testimony in Vizag. మరి వైజాగ్లో నేను చెప్పిన సాక్ష్యమును బహుశా మీరు వినే ఉంటారు. And then we are here today. మరి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం. And I'm very glad that all of us can be here. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. And there was, if all the messages that I've heard since my childhood of dads, మరి మా తండ్రి గారు చెప్పిన వర్తమానాలన్నీ కూడా చిన్నతనం నుంచి నేను ఎన్నో వింటా ఉన్నాను. I feel that his message can be encapsulated in 3 sentences. మరి ఆయన వర్తమానాలన్నీ కూడా ఒక 3 మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. And 6 words. మరి 6 పదాలలో 6 వర్డ్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. And I have to drink water before I say those words. మరి చెప్పేదానికంటే మునుపు మరి కొంత నీళ్ళు తాగుతాను. And do pray for me. దయచేసి నాకు ప్రార్థన చేయండి. The 3 sentences. మరి 3 సంగతులు. 3 sentences. మరి 3 సెంటెన్సెస్ చెప్తాను. And 6 words. మరి 6 వర్డ్స్ చెప్తాను. And I feel in most of the messages this he repeats. మరి నేను అనుకుంటున్నాను అనేక వర్తమానాలు చెప్పిన వర్తమానాల్లో ఈ సంగతులు పదే వస్తాయి. In my head, మరి నా తలలో I can hear his voice, his tone, the way he would say it. మరి ఆయన ఏ విధంగా అయితే చెప్తాడో ఇప్పుడు అవి అన్నీ కూడా నేను ఊహించుకుంటున్నాను. Exactly how he would say it, I can play. మరి ఏదైతే ఏ విధంగా అయితే ఆయన చెప్తాడో మరి ఆ విధంగా. But when they will come through my mouth, అయితే నా నోటి గుండా వచ్చినప్పుడు మాత్రం it will not sound like him at all. మరి ఆయన వలె మాత్రం అది వినిపించదు. Because I have not inherited his voice. ఎందుకంటే ఆయన స్వరాన్ని మరి నేను అది స్వతంత్రించుకోలేదు. So 6 words, 3 sentences. కాబట్టి 3 సెంటెన్సెస్ 6 వర్డ్స్. I thought I'll try to imitate him when he says it. అది చెప్పేటప్పుడు కూడా ఆయన వలె అనుకరించాలి, ఆయన వలె చెప్పాలనుకుంటున్నాను. The way he would say it loudly. మరి ఎంత బిగ్గరగా చెప్తాడో ఆ విధంగా. Because I don't think I will try that. I'll just say it hopefully as softly as I'm trying now. మరి ఎంతో సున్నితంగా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను.
3 sentences, 6 words. మరి 3 సెంటెన్సెస్ 6 వర్డ్స్. God's people. మరి దేవుడు మాట్లాడతాడు. God's people క్షమించండి, దేవుని యొక్క ప్రజలు in God's place. మరి దేవుని యొక్క స్థలములో. I told you I'll be very slow today. నేను చెప్పాను, మరి చాలా నెమ్మదిగా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. God's people, దేవుని ప్రజలు, in God's place, దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో under God's rule. మరి దేవుని యొక్క ఏలుబడిలో. So this, I think, his was main theme, even though, as other brothers mentioned, would come under all this, I think. మరి సహోదరులు అనేక మంది చెప్పినట్లుగా మరి ఆయన వర్తమానాలన్నీ కూడా క్రోడీకరించి క్లుప్తంగా చూసుకుంటే ఈ 3 సంగతులు ఉంటాయి. I'm tempted to imitate like him, but I don't think I will try. మరి ఆయన వలే నేను చెప్పాలి, అనుకరించాలి అనుకుంటున్నాను, కానీ బహుశా నేను చేస్తాను But లేదో you can తెలియదు. hear it in your heads. అయితే మీ మనసులో, తలలో మాత్రమే ఊహించుకోవచ్చు. God's people in God's place and under God's rule. మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క ఏలుబడిలో. And here we are with God's people. మనమందరం కూడా ఇక్కడ దేవుని ప్రజలతో ఉన్నాం. And he loved God's people more than anything else. మరి అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రజలను ప్రేమించాడు. And as Titus mentioned that we used to try and discourage him from traveling. మరి టైటస్ చెప్పినట్లుగా మరి ప్రయాణించేటప్పుడు ఆయన చర్చించేవాడు, చెప్పేవాడు సంగతులు. We used to discourage him from traveling so much. ఎక్కువగా ప్రయాణించొద్దని చెప్పి మేము ప్రోత్సాహపరిచేవారం కాదు. But we also saw that because of his travels, he still fit his traveling. అయితే మేమేం గమనించామంటే ఆయన ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. That at the age 85, he's traveling so much that none of us can actually manage that kind of travels. మరి 85 సంవత్సరాల వయసులో మేము ఎవరం కూడా ప్రయాణం చేయనంతగా అంత ఎక్కువగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. But I feel that the fellowship of all of you people has given him food, fuel, energy to keep going. అయితే మేమనుకున్నామంటే మీరందరూ కూడా మరి ఆయనకు చేస్తున్న సేవ, ఆయనకి అన్ని సదుపాయాలు కలగజేస్తున్న అన్ని విషయాలు కూడా ఆయన ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. Because in our house we are busy with our own things. మరి మా ఇంట్లో చూస్తే అనేక సంగతులతో ఎంతో బిజీగా ఉంటాము. Mostly in his room. మరి ఆయన గదిలో ఉంటారు. At food sometimes we have it together. మరి కొన్నిసార్లు కలిసి మేము భోజనం చేస్తాం. But I think because he would come and then people would just crowd him and follow him and then give him fellowship, I think that kept him going and gave him the energy. మేమనుకున్నామంటే అనేక మంది ప్రజల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఆయన ఉంటారు కాబట్టి అదే ఆయనకు ఎంతగానో శక్తినిస్తుంది. దానిని బట్టి ఆయన ముందుగా వెళ్తూ ఆయన సేవ చేశారు. So when I'm here and all of us here for the last 2 days. మరి గడిచిన 2 దినాలుగా నేను ఇక్కడ ఉన్నాను. And many people would come and say, brother man na peru, and I'm from Varangal, Rayalaseema, Raichot, Yamjal and ECL and Kovu, Rajahmundry, all these places. అనేక మంది వచ్చి నన్ను పలకరించి, అయ్యో సహోదరుడా నా పేరు ఇది, ఈ ప్రాంతం నుంచి వచ్చాను అని వారి గురించి వారు పరిచయం చేసుకున్నారు నాతోని. And I think మరి నేనేమనుకున్నానంటే the dad would know them personally. మరి మా తండ్రి గారికి బహుశా వారు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. Because he attended the birthdays. ఎందుకంటే అనేక బర్త్డేలకి హాజరయ్యారు. He's conducted the weddings. అనేక మంది వివాహాలు చేశారు. And even funeral services. మరి అనేక మంది సమాధి కార్యక్రమాలు కూడా చేశారు. House dedications. అనేక యొక్క హౌస్ డెడికేషన్స్ కూడా చేశారు. And I was wondering yesterday. నేను అడుగుతున్నాను, ఆశ్చర్యపోతున్నాను. That how much GB or memory had in his brain or mind. మరి ఆయన యొక్క మైండ్లో మరి ఎంత జీబీ మెమరీ ఉందో అని అనుకున్నాను. How can he remember so many people's names? మరి అంతమంది పేర్లు ఆయనకి ఏ విధంగా జ్ఞాపకం ఉన్నాయి. And know their stories. మరి అంతేకాకుండా వారి జీవిత చరిత్రలు, వారి కథలన్నీ కూడా. That he would send pictures from wherever he's traveling and he would say, you know, this boy, I dedicated him and now he's a God servant or he's getting married. మరి ఆయన పిక్చర్స్ పంచుకునేవారు, ఈ బాలుడిని నేనే పేరు పెట్టాను, ఇప్పుడేమో మరి దేవుని సేవకు సమర్పించుకున్నాడు అని చెప్పేవారు. So I think it was the fellowship of the people that kept him going. మరి కాబట్టి దేవుని ప్రజల యొక్క సహవాసము మరి ఆయనను ఎంతగానో ఉత్సాహపరిచింది, ఉత్తేజపరిచింది. Another verse comes to my mind. మరి ఒక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. Hebrews 10:25. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం.
This I got it right. I'll read Hebrews 10:25. Not forsaking the assembling of ourselves together, as the manner of some is, but exhorting one another, and so much the more as you see the day approaching. హెబ్రీ 10వ అధ్యాయము 24 నుంచి తెలుగులో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. So as Titus mentioned, and I think all of you have fed him and served him, but I don't know how many of you have tasted his food, not just mutton, for everything. మరి అనేక మంది మీరు ఆయనకు సేవ చేశారు, ఆయనను పోషించారు, భోజనం పెట్టారు. మరి ఎంతమంది ఆయన చేసిన వంటకాన్ని రుచి చూపించారు నాకు తెలియదు. So that privilege we had at least. అదైతే మేము అనుభవించాం. But I can only cook one dish. నాకు మాత్రము ఒకే ఒక వంటకం వచ్చు, And that's mutton. అదేంటంటే మటన్. And each time it is going to be a different flavor. మరి ప్రతిసారి కూడా రుచి వేరుగా ఉంటుంది. నేను Not వండినప్పుడు because I intend to, but I don't know how it will end up after cooking it. నేను బాగా వండాలనుకుంటాను కానీ మరి వండిన తర్వాత అది వేరే రుచి మారుతుంది. And also because we are creative people, me and my son Nathan is here, we would even put random things inside the mutton. మరి నేను నా కుమారుడు నేతన్ ఇక్కడ ఉన్నాడు. మేము వండేటప్పుడు ఎన్నో రకరకాల విషయాలు కొత్తవన్నీ వేస్తూ ఉంటాం. Once we put grape. ఒకసారి ద్రాక్ష కూడా వేసి వండుతాం. And I don't know if he did put chocolate in it. మరి బహుశా చాక్లెట్ వేసి వండామో లేదో నాకు గుర్తులేదు. Just because. మరి ఊరికే సరదాగా విధంగా వండుతాం. But recently I said, let's take it seriously. Let's at least get one dish right. మరి ఈ మధ్యనే ఒక వంటకం మాత్రం బాగా వండగలిగాను. So, and one thing that I changed in my cooking style నేను వండే విషయంలో ఒక పద్ధతి మార్చుకున్నాను. is that to stir the mutton regularly. మరి ఆ మటన్ వండేటప్పుడు క్రమంగా కలపాలి అని నేర్చుకున్నాను. That be near the stove and then keep stirring it. మరి ఆ స్టవ్ దగ్గరే ఉండి వండాలి, కలపాలని నేర్చుకున్నాను. And then like magic, it tasted good. మరి ఏం జరిగిందంటే చాలా రుచికరంగా అయింది. So then I realized అప్పుడు నాకు అర్థమైంది that when you keep stirring each other, కాబట్టి ఒకరినొకరము ఆ విధంగా మనము కుదుపుకుంటూ ఆ విధంగా ఒకరినొకరు పలకరించుకుంటూ మనం ఉండాలి. So like this verse writes in Paul, if he has written it in Hebrews 10:25, it says, when you are assembling together and exhorting one another. ఇక్కడ హెబ్రీ 10:25లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు. So through the mutual exhortation of my dad and all of you guys, we normally say guys, so if you don't mind, all of you believers and brothers and sisters has encouraged him and given him strength. కాబట్టి మీరందరూ విశ్వాసులుగా, సహోదరులుగా మీరందరూ కూడా ప్రోత్సాహపరిచి మా తండ్రి గారిని ఎంతగానో మీరు బలపరిచారు. So that exhortation encouraged him and fed him and given him strength. కాబట్టి మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఆయన ఎంతగా బలపరచబడి ఆయనతో నిలబడి ఆయనతో సేవ చేయగలిగారు. That's first of the three sentences, God's people. కాబట్టి నేను చెప్పాలనుకున్న 3 సంగతులలో 3 సెంటెన్స్లలో మొట్టమొదటిది దేవుని ప్రజలు. So the God's people and family is like so many. మరి దేవుని ప్రజలు అంటే అనేక కుటుంబాలు, ఇంకా అనేక మంది. And all of you know from different parts you have come. మీరు అనేక స్థలాల నుంచి మీరు వచ్చారు. And that's God's people. మరి దేవుని ప్రజలు. Second sentence. రెండో సెంటెన్స్ is in God's place. మరి దేవుని యొక్క స్థలములో. And I'm nobody to share word with you. మరి నేను మీతో వాక్యం పంచుకునే అంత పెద్దవాడిని కాదు. But we know that God's people like Adam and Eve were in God's place like Eden. ఆదామవ్వలు మరి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో అంటే ఏదెను వనములో వారు ఉన్నారు. And God's people Noah were in God's place like ark. మరి దేవుని యొక్క ప్రజలు అంటే నోవహు కట్టిన ఓడ దగ్గర వారు ఉన్నారు. God's people, the children of Israel in the way of the wilderness, were in his presence with the tabernacle and the pillar of cloud. And మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యక్ష గుడారం దగ్గర వారు అక్కడ ఉన్నారు. So it's God's place. మరి దేవుని యొక్క స్థలం అది. God's people and God's place. దేవుని ప్రజలు దేవుని స్థలములో ఉన్నారు. And when Moses met God at the burning bush, మోషే ఎప్పుడైతే దేవుణ్ణి మండుచున్న పొద యొద్ద కలుసుకున్నాడో, how holy is this place? మరి అదంతా పరిశుద్ధమైన స్థలం. And then when Jacob sees the vision of the ladder, మరి యాకోబు ఎప్పుడైతే ఆ నిచ్చెన దగ్గర దర్శనమును చూశాడో, he says, how dreadful is this place? మరి ఆయన అన్నాడు కదా, ఎంత భయంకరమైన స్థలం ఇది. But here we are in God's place. ఇక్కడ దేవుని స్థలములో ఉన్నాం. God's people in God's place. దేవుని ప్రజలు దేవుని స్థలములో ఉన్నారు. And am I so privileged and to have been with all of you for the last 2 days. గడిచిన 2 దినాలుగా మీ అందరితో కూడా కలిసి ఉండడం అనేది నాకు చాలా గొప్ప ఆధిక్యత. As Father may finished his ministry in Visakhapatnam.
సోదరుడు జేసీరావు గారు మరి తండ్రి విశాఖపట్నంలో పరిచర్య ముగించారు. And as Brother Gabriel mentioned that he was walking and but not in the course of his ministry. ఆయన పరిచర్యలో మరి సోదరుడు చెప్పినట్లుగా మరి ఆయన అనేక సంగతులు చెప్పాడు. That he was walking like Enoch and he was not. మరి హనోకు వలె ఆయన నడిచాడు, తర్వాత కొనుపోబడ్డాడు In Visakhapatnam. విశాఖపట్నంలో. And then before the final resting place of his mortal remains in Delhi. అంతేకాకుండా తన భౌతిక కాయాన్ని చివరిగా మరి ఢిల్లీలో ఉంచబోతున్నాం. We are here in God's place in Hebron. ఇక్కడ హెబ్రోన్లో దేవుని స్థలములో ఉంది. We knew that there will be a lot of people. మరి మాకు తెలుసు ఇక్కడ అనేక మంది ప్రజలు వస్తారని. But could not imagine the kind of energy in this place has. మరి ఈ స్థలములో ఉండే ఆ శక్తి, ఇంత శక్తిని నేను ఊహించలేదు. It is truly a dreadful place. ఇదెంతో నిజంగా భయంకరమైన స్థలం ఇది. Like Jacob says. మరి యాకోబు చెప్పినట్లుగా. And like last night, when brother, if I'm not wrong, his name was Brother Jeevan. మరి గడిచిన రాత్రి సోదరుడు జీవన్ చెప్పాడు. He said the dust of Hebron. మరి హెబ్రోన్ యొక్క ఈ దుమ్ము ధూళి is more valuable than the gold outside. మరి బయట ఉండే ఆ బంగారము కంటే ఎంతో విలువైనది అని చెప్పాడు. Allow me to drink water. So God's people in God's place. ఇక్కడ దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో ఉన్నారు. And we are privileged as a family కాబట్టి కుటుంబంగా మాకు ఈ ఆధిక్యత దొరికింది. to be here amongst all of you. కాబట్టి మీ మధ్య ఉండే అవకాశం. I think if you had gone to Delhi directly, ఒకవేళ ఈ రోజు మేము నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయి ఉంటే we would have probably never had this link now that which has been established with all of you. కాబట్టి మీతో కూడా కలిగిన ఈ సంబంధమును బహుశా మేము కలిగి ఉండకపోయేవారం. So God's people in God's place. కాబట్టి దేవుని ప్రజలు దేవుని స్థలములో ఉన్నారు. The last sentence is God's rule. మరి చివరి సెంటెన్స్ ఏంటంటే దేవుని యొక్క పరిపాలనలో. Then another verse comes to my mind. మరొక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. In the book of Isaiah, యెషయా గ్రంథం chapter 6, 6వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. I'm going to read. చదువుతాను. యెషయా 6:1. In the year that Brother J.C. Rao died, I also saw the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటే జేసీరావు గారు మరణించిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులో దేవాలయమును నిండుకొనెను. Because the same situation when Uzziah died in that particular year, the Lord was on the throne. మరి ఉజ్జియా మరణించినప్పుడు ప్రభు సింహాసనమునందు ఉన్నాడు. And today, this year, 2026, uncle, brother, father died, and the Lord is still on the throne. మరి 2026వ సంవత్సరంలో మా తండ్రి మరణించాడు, సహోదరుడు మరణించినప్పుడు ప్రభువు ఇంకా కూడా సింహాసనమునందు ఉన్నాడు. He is an eternal God. ఆయన నిత్యుడగు తండ్రి. One of my favorite verses is in Isaiah. It says, God dwelleth in eternity. నా యొక్క బాగా ఇష్టమైన వచనం యెషయాలోనే, దేవుడు నిత్యత్వమందు ఆయన నివసించే దేవుడు. He is outside the time zone. ఆయనకు కాలమానం అనేది లేదు. So today he is also sitting on the throne. నేడు కూడా ఆయన సింహాసనం కూర్చున్నాడు. And sitting on his throne. మరి ఆయన అంటున్నాడు, నేను సింహాసనమునందు కూర్చున్నాను. And his calendar, మరి ఆయన క్యాలెండర్ ప్రకారం, which is meant for the humanity, ఇది మానవాళికి చెందింది. according to Job. మరి యోబు చెప్పిన ప్రకారం He said there was an appointed day for him to be called to glory. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మరి మానవునికి మరి ప్రభువు పిలిచే అవకాశం అంటే ఒక ఏర్పరచబడిన దినం ఒకటి ఉంది. And because he is ruling, ఎందుకంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు, on the throne, ఆయన సింహాసనమునందుండి పరిపాలిస్తున్నాడు. he took this decision. ఆయన తన తీర్మానాన్ని చేశాడు. And when my mother died, we didn't know for almost 10 hours, 12 hours that she's gone, and we were praying. మా తల్లి మరణించినప్పుడు దాదాపు 10-12 గంటల వరకు కూడా మేము ప్రార్థించాము. మరణించిందని మాకు తెలియదు. But here father suddenly gone. అయితే ఇక్కడ మా తండ్రి మరి అకస్మాత్తుగా ఆయన మరణించారు. God, I feel, is very, I don't want to say in a negative manner, but it's unpredictable. I don't want to get a wrong message, but I'm saying is the same yesterday, today, forever. But in his own mysterious way, if I may put it like that, he decides things.
కాబట్టి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మర్మయుక్తమైన విధముగా దేవుడు తన సంగతులను తన విధానంలో జరిగిస్తాడు. When I say unpredictable, it's like when David's son dies and his servants ask, why you now eating when after your son has died? మరి అనుకోని రీతిలో ఎందుకు చెప్తానంటే దావీదు యొక్క కుమారుడు మరణించినప్పుడు దావీదు లేచి ఆయన భోజనం చేస్తాడు. ఆయన సేవకులు అడుగుతారు, ఇప్పుడు ఎందుకు లేచి భోజనం చేస్తున్నావని. He says, we don't know God's mind. మరి ఆయన అంటాడు, దేవుని యొక్క మనస్సు మనకు తెలియదు. So we don't know why God decided that day. అయితే ఆ రోజు దేవుడు ఎందుకు నిర్ణయించాడో అది మనకు తెలియదు. The 7th of April 2026. కాబట్టి 7th of April 2026. ఏప్రిల్ 7వ తారీఖు 2026వ సంవత్సరం. And I might want to share another thing. మరి మరొక విషయం పంచుకుంటాను. That his favorite letter number was 8. మరి ఆయనకు బాగా ఇష్టమైన సంఖ్య 8. But we all wondering, there is no 8 in 7, April is 4 and 2026. అయితే 7వ ఏప్రిల్ 2026 అనే ఆ తారీఖులో 8వ సంఖ్య లేదు కదా He అనుకుంటున్నాను. was born in 8th June. 8వ జూన్లో ఆయన జన్మించాడు. And his first daughter was born on 18th of April. తన కుమార్తె కూడా ఏప్రిల్ 18వ తారీఖున జన్మించింది. His wife died on April 18th. తన భార్య కూడా ఏప్రిల్ 18వ తారీఖున మరణించింది. He got married on June 8th. మరి 8వ జూన్లో ఆయనకు వివాహమైంది. So I was born in the month of August, which is 8th month. నేను ఆగస్ట్ నెలలో అంటే 8వ నెలలో నేను జన్మించాను. So he had 8 in his head. కాబట్టి ఆయన యొక్క మనసులో 8వ సంఖ్య ఉండేది ఎప్పుడు. In fact, last year when he was going from India to Sydney via Singapore, మరి ఆయన సింగపూర్ గుండా ఇండియా నుంచి సిడ్నీకి వెళ్తున్న సమయంలో on the way he called from the flight. మరి ఫ్లైట్ నుంచి మార్గమందు మాకు ఫోన్ చేశారు. Somewhere over the Pacific Ocean, or whatever the ocean is, I don't remember right now, that he is taking U-turn to go back to Singapore. మరి ఆయన మరి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఎప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మరి సింగపూర్ నుంచి ఇప్పుడు దుబాయ్కి వస్తున్నాను అని చెప్పారు. క్షమించండి, సింగపూర్కి వస్తున్నాను మరలా And తిరిగి. we saw on the flight tracker మరి ఆ ఫ్లైట్ ట్రాకర్లో మేము చూసాం that the aeroplane was taking U-turn. ఆ ఏరోప్లేన్ యూటర్న్ తీసుకుంది. And the flight of that day ఆ దినమున ఆ ఫ్లైట్ was 17th of April, 10 o'clock. మరి ఏప్రిల్ 17వ తారీఖు 10 గంటలకు. I told God, మరి నేను చెప్పాను, దేవా I said, you cannot be serious that you're going to take him on the 18th of April. మరి I said, God, you cannot be serious that you will take him on 18th of April. నువ్వు 18వ తారీఖు తీసుకుంటావా, నువ్వు అంతగా ఆలోచిస్తున్నావా అని దేవునితో అన్నాను నేను. Because 18th April my mother died. ఎందుకంటే 18వ తారీఖు ఆ ఏప్రిల్ మా తల్లి మరణించింది. And we were all dreading that he will go on the 18th of April last year. మరి గడిచిన సంవత్సరము 18వ తారీఖు ఏప్రిల్లోనే మరి ఆయన వెళ్ళిపోతారేమో అనుకున్నాం. But he reached safely by God's grace. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆ రోజు వెళ్ళలేదు. But then I asked Brother Luke, because people needed to know the time of death. అరే సోదరు లూక్ని అడిగాను, ఎందుకంటే ప్రజలు అడుగుతారు ఏ సమయమందు మరణించారని. He gave the time. ఆయన సమయం చెప్పారు. It was 1847. మరి 1847 అంటే సాయంత్రం 6:47. Yeah, but he could have said 6:47. మరి ఆయన మాతో చెప్పుంటే 6:47 అని ఉండేవారు. But he didn't say, he said 1847. ఆయన ఏమన్నారంటే 1847 అన్నారు. So I thought maybe the 8 is also ticked. మరి బహుశా అనుకున్నాను ఇప్పుడు దాంట్లో కూడా 8వ సంఖ్య ఉంది కదా అనుకున్నాను. So God's plan, God's people, God's place under God's rule. కాబట్టి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క పరిపాలనలో ఉన్నారు. Last few points. ఇంకా కొన్ని సంగతులు. In his own divine plan. దేవుని యొక్క దైవిక ప్రణాళికలో. And the reason I struggle to find the exact verse where the verse of the first verse that I was mentioning. మరి ఆరంభంలో ఆ వచనాన్ని కనుక్కునే విషయంలో కొంచెం కష్టపడ్డాను, ఎందుకంటే because I came to this trip without my Bible. ఎందుకంటే బైబిల్ లేకుండా మరి ఈ ట్రిప్కి నేను రాలేను. No, I came here without my Bible. బైబిల్ లేకుండానే నేను ఇక్కడికి వచ్చాను. Not because I did not put the Bible in my bag. మరి బైబిల్లో నా బ్యాగ్లో నా బైబిల్ని పెట్టుకోనని కాదు. Because I carry it in my every trip. ప్రతి ట్రిప్లో కూడా నా బైబిల్ని తీసుకెళ్తాను. But in this trip also I put my Bible in my bag. అయితే ఈ ట్రిప్లో కూడా నా బ్యాగ్లో బైబిల్ పెట్టుకున్నాను. But then at the Delhi airport. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో at 4:30 morning, 4:30 a.m. ఉదయకాలం 4:30కి me and Titus sat for coffee. మరి కాఫీ కోసం వెళ్ళాము. And then we went to the aeroplane. తర్వాత ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళాము. The flight took off. నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. I thought I'll take out my bag. I thought I'll take out my laptop from my bag. నా బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నాను.
then I know there's no bag, there's no laptop, అయితే అక్కడ ల్యాప్టాప్ లేదు, బ్యాగ్ లేదు, which means no Bible also. అంటే బైబిల్ కూడా పోయింది. So I came here without wallets, without Bible, without laptops, no chargers, nothing. కాబట్టి ఏది బ్యాగ్లో ల్యాప్టాప్, చార్జర్, వాలెట్, బైబిల్ ఏవి లేకుండానే ఇక్కడికి వచ్చాను. So like sometimes you have the verses, numbers registered, కాబట్టి కొన్నిసార్లు కొన్ని వచనాలు అవి జ్ఞాపకం ఉండిపోతాయి. and sometimes I know when I turn the page it is right on top corner, or I know it is in the middle, in the bottom corner. కొన్నిసార్లు పేజీలు తిప్పుతున్నప్పుడు బైబిల్లో రాసుకొని ఉంటాను కాబట్టి అక్కడ కార్నర్లో మూలన ఎక్కడో ఆ వచనాలు అవన్నీ గుర్తుంటాయి. But which is why because without my Bible I found the first was difficult. కాబట్టి బైబిల్ లేకుండానే నేను చెప్పిన మొదటి వచనమును మరి అది నేను చెప్పలేకపోయాను. But then I found a Bible here అయితే ఇక్కడ నా బైబిల్ దొరికింది. who did not have its owner anymore. మరి ఆ బైబిల్ యొక్క యజమానుడికి లేడు. Because that Bible is my father's now. ఎందుకంటే ఇప్పుడు ఈ బైబిల్ ఇది మా తండ్రిది. I said I don't have a Bible. నా దగ్గర బైబిల్ లేదు. Joshua has already taken it. మరి జాషువా తీసుకోవడం చూశాను. I said give it to me. నేను అన్నాను కదా నాకు ఇవ్వమని అడిగాను. And I said this is meant for me, at least for today. కనీసం ఈ రోజైనా ఇది నేను తీసుకుంటానన్నాను. And that's why I have his Bible in my hand. అందుచేత ఇప్పుడు నా చేతిలో ఆ బైబిల్ ఉంది. So I don't know, strange thing that I forgot my Bible, which I never do. And And here, a Bible was waiting for me without somebody, without the owner. అయితే ఎప్పుడు కూడా బైబిల్ మర్చిపోను. అయితే ఇక బైబిల్ నా కోసం వేచి చూస్తుంది. ఆ బైబిల్ యొక్క యజమానుడేమో ఇక్కడ ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. This Bible is too big for me though. మరి ఈ బైబిల్ నేను పట్టుకోవాలంటే ఇది నాకు చాలా పెద్దది ఇది. My Bible is slightly smaller, the Cambridge version. మరి కేంబ్రిడ్జ్ వర్షన్ బైబిల్ చాలా చిన్నది నా దగ్గర ఉండేది. Not very small, but just the right size. మరి అది మరి చిన్నది కాదు కానీ సరైన సైజులో ఉండేది. And but instead I have this Bible in my hand. అయితే ఇప్పుడు దానికి బదులుగా ఈ బైబిల్ నా చేతిలో ఉంది. And as the other brother mentioned last night, all the verses that Brother Boxing have given are in the front page. కాబట్టి భక్సింగ్ గారు ఇచ్చిన వచనాలన్నీ కూడా గడిచిన రాత్రి సహోదరుడు చెప్పాడు మొదటి పేజీలో ఉన్నాయి. And many other thoughts, it's like filled with notes. కాబట్టి దాంట్లో ఇంకా ఎన్నో తలంపులు ఉన్నాయి, ఇంకెంతో రాసుకున్నారు. So I said the Bible is too big for me. అయితే ఈ బైబిల్ నాకు చాలా పెద్దది అనుకున్నాను. His shoes are even bigger for me. ఆయన షూస్ కూడా నాకు చాలా పెద్దవి. Not literally, but to follow in his footsteps, it is very difficult. అంటే అక్షరానుసారంగా కాదు కానీ ఆయన అడుగుజాడలలో నడవాలంటే అది చాలా కష్టం. And so after hearing all the testimonies, కాబట్టి మీ సాక్ష్యాలన్నీ విన్న తర్వాత and the challenges posed to us, అంతేకాకుండా మీరు మాకు విసిరిన సవాళ్ళన్నీ కూడా విన్న తర్వాత I feel very small. కాబట్టి నేను చాలా మరి చిన్నవాడిని నాకు అనిపిస్తుంది. And yesterday night again there were messages. గడిచిన రాత్రి కూడా వర్తమానాలు విన్నాం. And everybody is saying he's like my father. అనేక మంది చెప్పడం విన్నాము ఆయన మా తండ్రి లాంటి వాడు అని. One sister said she is my Atma father. మరి ఒక సహోదరి అనింది ఆయన ఆత్మ సంబంధమైన తండ్రి అనింది. And as we heard Brother Gideon said, he called him son. సోదరుడు గిడియన్ గారు చెప్పారు నన్ను కుమారుడు అని పిలిచాడు. Luke had the audacity or the boldness to say in front of us that he loved him more than us. లూక్ గారు అయితే మా ముందు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు మాకంటే కూడా ఆయనను ఎక్కువగా ప్రేమించాడు. And Uncle Jayaraj yesterday said, సోదరుడు జయరాజ్ గారు నిన్నటి దినాన్ని చెప్పారు that the Hebron fellowship, మరి ఈ యొక్క హెబ్రోన్ సహవాసం will miss him more than us. మరి మాకంటే కూడా ఎక్కువగా ఈ సహవాసం ఆయనను కోల్పోయింది. So everybody is owning him. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈయన మావారు అని చెప్పుకుంటున్నారు. And like he treated him like father and friend and a very close person. ఎందుచేతనంటే ఆయన అందరితో కూడా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా ఎంతో సన్నిహితంగా మెలిగాడు. Sitting here, ఇక్కడ కూర్చొని how does when I and all of us family members take this kind of messages? ఇక్కడ కూర్చొని కుటుంబీకులం అందరం కూడా మరి ఈ యొక్క మాటలు ఈ సాక్ష్యాలు ఈ వర్తమానాలు అన్నీ కూడా మేము వింటున్నాం. How do we take it? అయితే మేము ఏ విధంగా తీసుకున్నాం ఇవి తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలి? And before I come to that, అది చెప్పక ముందు one last point I wanted to mention. మరి ఒక చివరి విషయం ఒకటి పంచుకుంటాను. That as I said, his Bible is big for me. His shoes metaphorically is bigger for us, bigger for me. మరి సాదృశ్యంగా చూసుకున్నా సరే మరి ఆయన బైబిల్ కానీ ఆయన యొక్క షూస్ కానీ అవన్నీ కూడా మాకు చాలా పెద్దవి నాకు. Because we knew he's like
a big person, big personality, ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. but didn't realize how big till became here. అయితే మేము ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియలేదు ఆయన ఎంత పెద్దవాడో. But some things I'll tell you which maybe you don't know. బహుశా మీకు తెలియని సంగతి ఒకటి చెప్తాను. That his heart was big, obviously. His heart was big. ఆయన యొక్క హృదయం కూడా ఎంతో విశాలమైంది. That when people used to come to house, ఎప్పుడైతే ప్రజలు ఇంటికి వస్తారో he used to take the spoons and serve people forcefully. మరి బలవంతంగా వచ్చిన వారికి ఆ స్పూన్ తీసుకొని బలవంతంగా వడ్డించేవారు. And people used to run away. ప్రజలు పారిపోయేవారు. Sometimes he used to chase them also. కొన్నిసార్లు వారిని వెతికి పట్టుకునేవారు కూడా. And so he had a big heart. మరి చాలా విశాల హృదయం కలిగిన And వ్యక్తి. he would always think big. మరి ఎప్పుడు కూడా పెద్ద విషయాలు ఆలోచిస్తారు. He used to tell us, get the best. మరి శ్రేష్టమైన మీరు సంపాదించాలి అని చెప్పేవాడు. He said, get the best thing in anything. మరి ఏ విషయంలో అయినా సరే శ్రేష్టమైనవి మీరు తెచ్చుకోవాలి. And don't worry about the money. డబ్బు గురించి ఆలోచించొద్దు. And we believed that. మరి మేము దాన్ని నమ్ముతున్నాం. And recently, మరి ఈ మధ్య కాలంలో and just we were having a conversation, మరి మాట్లాడుతున్నప్పుడు, because we are from the creative industry, ఎందుకంటే మేము క్రియేటివ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాం కాబట్టి and he has a lot of ideas. ఆయనకు చాలా ఆలోచనలు ఉన్నాయి. In fact, we are in the creative industry is because of him. మేము క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నామంటే ఆయనను బట్టే. I like to share these things with you, ఈ సంగతులు పంచుకుంటాను. because all of you know, all of you heard about us from him. కాబట్టి మా గురించి ఆయన ద్వారా మీరు వినుంటారు. It is good that you hear about him, even if you know those things from us. కాబట్టి మీకు ఒకవేళ తెలిసినా సరే ఆయన గురించి మా ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం. Maybe we can do that for him. మరి ఆయన కోసం మేము ఆ పని చేస్తాం. But he had a big heart. ఎంతో విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి. He has a creative mind. ఆయనకెంతో మరి సృజనాత్మక మనస్సు ఉండేది. So when I got in 10th class, నేను 10వ తరగతిలో as an encouragement for all students, మరి విద్యార్థులకు అందరికీ కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. but don't take it seriously. దయచేసి మీరు చాలా సీరియస్గా తీసుకోకండి. I got 33% in mathematics in 10th. మరి మ్యాథ్స్లో 10th లో 33% వచ్చింది నాకు అంతే. So dad said, don't worry, అయితే తండ్రి అన్నాడు, చింతించొద్దు, I'll put you in advertising. నేను అడ్వర్టైజింగ్లో పెడతానన్నాడు. So advertising actually is for losers. మరి అడ్వర్టైజింగ్ ఎవరి కోసం అంటే అది ఓడిపోయే వారి కోసం. They are useless in every other field. మరి దేంట్లో పనికి రాకపోతే ఎక్కడన్నా పనికొస్తారు. But God has been gracious unto us. అయితే దేవుడు మా విషయంలో ఎంతో కృప కలిగి ఉన్నాడు. And helped us achieve many big things. అయితే అనేక సంగతులు నేను సాధించాను. In our work also, dad used to give us ideas. మా పనిలో కూడా మా తండ్రి గారు ఎన్నో సలహాలు He ఇచ్చేవారు. used to hear our conversations and then he say, you can do like this, you can do like this. మేము మా యొక్క సంభాషణ ఏం చెప్పేవాడు కదా, మీరు ఈ విధంగా చేస్తే మంచిది, ఈ విధంగా చేస్తే మంచిది. His experience and his testimony, as you would say, his Natakam days, it used to help us. కాబట్టి ఆయన నాటకాలు వేసిన దినాలలో ఆయన అనుభవాలు అవన్నీ జ్ఞాపకం చేసుకున్న ఆ విధంగా మాకు సహాయపడేవారు. Yeah, so and then recently, ఈ మధ్య కాలంలో some of us were sitting with him and then sharing one idea. మరి మా కొంతమంది ఆయనతో కూర్చొని ఒక ఐడియా పంచుకున్నాం. It was not a very serious idea, I just said it. ఏదో అంత సీరియస్ కాదు కానీ ఏదో మామూలుగా పంచుకున్నాం. I said, why can't we make a film on Uncle Buck Singh? సో అంకుల్ భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర గురించి ఒక ఫిల్మ్ చేయొచ్చు కదా. You know, because there are a lot of films on big personalities, and Uncle Buck Singh is the biggest thing that happened in the Christian movement in India. He deserves that the younger generation, you know, we are the last persons, and then maybe my children and others people, at least outside South, will never heard of him or don't know about him. కాబట్టి అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తుల గురించిన ఫిల్మ్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. కాబట్టి భగత్ సింగ్ గారు కూడా క్రైస్తవ చరిత్రలో భారతదేశంలో ఎంతో గొప్ప పేరుగాంచిన వ్యక్తి, ఎంతో పరిచయం చేశారు. కాబట్టి ఆయన గురించి కూడా ఒక ఫిల్మ్ తీస్తే మంచిది కదా అని చెప్పాం. Dad said it's a good idea, you should do it. మా తండ్రి అన్నాడు కదా, ఆయన అన్నారు ఎంతో మంచి ఆలోచన. Because I was not very sincere in my proposal. ఎందుకంటే నేను చెప్పిన సలహా మరి దాని విషయంలో అంతగా తీవ్రంగా సీరియస్గా లేను. Because I get so many ideas, I just keep saying them. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ విధంగా పంచుకుంటూ ఉంటాను. This was one more idea. ఇది మరొక ఆలోచన. But it looks like Dad took it seriously. అయితే డాడీ ఏమో చాలా సీరియస్గా తీసుకున్నారు. Then he said, don't worry about the cost, we will sponsor it. ఆయన అన్నారు కదా, ఖర్చు గురించి ఆలోచించొద్దు, నేను స్పాన్సర్ చేస్తానన్నారు. Okay, I'll just finish in 3-4 minutes. So then he said he'll sponsor it. ఆయన అన్నారు నేను స్పాన్సర్ చేస్తానన్నారు. And then I said to discourage him, ఆయన నిరుత్సాహపరచడానికి నేనేమన్నానంటే, I said it'll take at least 30-40 crores. ఆయన అన్నాను 34 కోట్లు పడుతుంది అన్నాను నేను. Then he said, oh, I said, don't do like that. ఆయన అన్నారు ఆ విధంగా చేయొద్దన్నారు.
But then, so he's an artist, he's a singer, he can write in Hindi, he can write in Telugu, he can speak Tamil and all that. మరి ఆయన మంచి కళాకారుడు, ఆయన సంగీత వాయిద్యాలు వాయిస్తారు, తర్వాత పాటలు పాడతారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా పాటలు So how does as a family react when people say that he is their father and the church misses him more than us? కాబట్టి ప్రజలు కానీ సంఘము కానీ ఆయన నాకు తండ్రి మాకు తండ్రి అని చెప్పినప్పుడు కుటుంబంగా మేము ఏ విధంగా స్పందిస్తున్నాం? We don't feel jealous మేమేమి అసూయ పడట్లేదు. that we take these thoughts as precious ఈ తలంపులన్నీ కూడా ఎంతో అమూల్యమైనవి అని పరిగణిస్తున్నాం. and we take it as a gift wrapped for us. ఇవన్నీ కూడా చుట్టబడి ఎంతో మంచి ఖరీదైన గిఫ్ట్గా మీరు మాకు ఇస్తున్నారు అనుకుంటున్నాం. And we keep in our hearts forever and cherish them. మా హృదయములలో ఇవన్నీ కూడా దాచిపెట్టి మేము ఎంతగానో సంతోషిస్తాం. And one more random thought I have, మరి మరొక తలంపు ఉంది. that I want to go and thank all the assemblies wherever he has visited. కాబట్టి ఆయన ఎక్కడే సంఘాలు అయితే దర్శించాడో అన్ని సంఘాలకు కూడా వెళ్ళి నేను మరి వెళ్ళాలనుకుంటున్నాను. And say thank you to each one of you. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. And at this moment I want to thank all the brothers and sisters who have helped us immensely, unimaginably. We can never ever say enough thank yous to all of you. ఇక్కడ ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే సహోదరులు ఎంతోమంది ఎంతగానో సహాయపడ్డారు. కాబట్టి హృదయపూర్వకంగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And Brother Obed was up late last night and then he is here sitting even before we could reach. కాబట్టి సోదరుడు ఓబేద్ గారు కూడా మధ్యరాత్రి వరకు ఉన్నారు. మేము ఇక్కడికి రాకమునుపే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. And all other people, so many names that I can't mention all of them. కాబట్టి మీ అందరి పేర్లు కూడా ఇప్పుడు నేను చెప్పలేను, అనేక మంది. I just like to say thank you and keep praying for us. కాబట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాను. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. Thank you for this time. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. చివరిగా సహోదరి హెప్సిబా డాటర్ ఇన్లా చివరిగా చాలా బ్రీఫ్గా చెప్పాలి అని మనవి చేస్తుంటున్నాం. చాలా బ్రీఫ్గా సహోదరి హెప్సిబా డాటర్ ఇన్లా ఆఫ్ ట్రాన్స్లేటర్ ఉంటారు అన్న చేస్తారు. దయచేసి కూర్చోండి. రాజేష్ దయచేసి కూర్చోండి. కొన్ని నిమిషాలు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. చివరి సాక్ష్యం. దయచేసి కూర్చోండి, దయచేసి సహకరించండి. మళ్ళీ మెసేజ్కి టైం ఉండకపోవచ్చు. దయచేసి కూర్చోండి. వీఆర్ రిక్వెస్టింగ్ హంబుల్లీ, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ హంబుల్లీ వీఆర్ రిక్వెస్టింగ్. బ్రదర్ కూర్చోవాలి, లేకపోతే పూర్తిగా క్రమం తప్పిపోతుంది. మీరు గౌరవించినటువంటి వారుగా ఉండకపోతారు. దయచేసి కూర్చోండి. సేవకులు అలాగే వస్తుంటున్నారు, పెద్దలుగా పిలువబడేవారు అలాగే వస్తుంటున్నారు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు సహకరించకపోతే ఆ కార్గో టీం వచ్చి బాడీని తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు సహకరించకపోతే ఆ ఎయిర్పోర్ట్ వారు వచ్చి బాడీని తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అవకాశం మీకు దొరకదు. దయచేసి సహకరించండి. Greetings to you all in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. I thank God for the wonderful privilege and honor God has given me to stand in the midst of His congregation and give testimony about the remarkable man of God and my father-in-law J.C. Rao uncle. కాబట్టి మీ అందరి మధ్య కూడా సమాజం ముందు నిలబడి మరి మా తండ్రి గారు గురించి అద్భుతమైన వ్యక్తి, ఎంతో గొప్ప ఉపదేశకుడిని గురించిన సాక్ష్యము పంచుకునే ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. So I'll just quickly finish it off and with a couple of thoughts. కాబట్టి కొన్ని తలంపులు మాత్రమే పంచుకొని త్వరగా ముగించేస్తాను. And a few of my precious moments with uncle. మరి అంకుల్తో కూడా నేను గడిపిన అమూల్యమైన సందర్భాలు. I never know who is J.C. Rao uncle. మరి జేసీ రావు గారు ఎవరో మరి నాకు తెలీదు. But God has introduced me అయితే దేవుడు నాకు పరిచయం చేశాడు with a wonderful song.
ఒక అద్భుతమైన పాట ద్వారా పరిచయం చేశాడు. Uncle has written a song, ఓ ప్రభు నీతోనే నేను ఉండాలయ్యా. మరి అంకుల్ గారు ఒక అద్భుతమైన పాట రాశారు, ఓ ప్రభు నీతోనే నేను ఉండాలయ్యా అనే పాట. When I heard that song, ఆ పాట నేను విన్నప్పుడు, when I observed the lyrics, ఆ యొక్క పాటలో ఉండే పదాలన్నీ కూడా నేను విన్నప్పుడు, I thought, who is this man who wrote this song? అయితే ఈ దైవజనుడు ఎవరు ఈ పాట రాసిందని ఆలోచిస్తున్నాను. No matter whoever it is, మరి ఎవరేమైనా సరే, ఎవరైనప్పటికీ కూడా he is very close to God. ఆయన ఎంతో దేవునికి సమీపముగా ఉండి ఉంటాడు. And there was a thought in my heart, will I ever meet him? And I love to see him. నా మనసులో ఒక ఆలోచన ఉండేది, ఈ పాట రాసే వ్యక్తిని నేను కలుసుకుంటానా, చూస్తానని అనుకున్నాను. And that's it, that the thought ended there. ఆ తలంపు అక్కడితోనే ఆగిపోయింది. And after a couple of years, for my higher education to do my PhD, I went to Delhi. అయితే కొన్ని సంవత్సరాలు తర్వాత మరి పిహెచ్డి చేయడానికి నేను ఢిల్లీకి వెళ్ళాను. In a mysterious way, by God's hand, I was joined to the family. మర్మయుక్తమైన విధంగా మరి ఈ కుటుంబంని కలిశాను నేను. And one day my father called me when I was in Delhi. ఒక దినాన ఢిల్లీలో ఉన్నప్పుడు నా తండ్రి గారు ఫోన్ చేశారు. Uncle Jesirao has called us and asked you for his second son. మరి అంకుల్ జేసీరావు గారు నాకు ఫోన్ చేశారు, ఆయన రెండవ కుమారుడి కోసం నిన్ను అడిగారు అని చెప్పారు. And that was the day I was very scared. ఆ దినాన ఎంతో భయపడ్డాను. Even to go to church in Delhi. మరి ఆ ఢిల్లీలో ఆ చర్చికి వెళ్ళాం. వెళ్ళడానికి భయపడ్డాను. మరి వెళ్ళడానికి దయచేసి క్షమించండి, వెళ్ళడానికి భయపడ్డాను. And then I stopped going to church for at least couple of weeks. అయితే కొన్ని వారాల పాటు ఆ చర్చికి వెళ్ళడం ఆపేశాను. Maybe 2 to 3 weeks. 2-3 వారాలు. Immediately uncle sent sister Martha. వెంటనే సోదరి మార్తను అంకుల్ పంపించారు. Where I stayed in a hostel over there. అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని అక్కడికి పంపించారు. And that akka came and asked, like, Hepsi, you have to come to church immediately. Uncle is worried about you. మరి ఆ అక్క వచ్చి ఏం చెప్పారంటే, అంకుల్ నీ విషయంలో చింతిస్తున్నారు, నువ్వు చర్చికి రావాలి అని చెప్పారు. Then immediately I obeyed. వెంటనే విధేయత చూపించాను. I went to church. చర్చికి వెళ్ళాను. And after the church Sunday he called me. చర్చ్ ఆదివారం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. And very lovingly he said, ఎంతో ప్రేమతో అన్నారు, just pray about it. మరి దీని గురించి ప్రార్థించు. And we will be okay with anything. మరి ఏ విషయమైనా పర్వాలేదు అన్నారు. And nothing to worry or nothing to fear about it. మరి దేని గురించి భయపడొద్దు, దేని గురించి చింతించొద్దు అని చెప్పారు. But don't stop coming church. అయితే మందిరానికి రావడం మాత్రం ఆగొద్దు అని చెప్పారు. Please come. దయచేసి రామని చెప్పారు. Then I continued, and by the will of God and according to the plan of God, though it was never my plan, but God has worked a miracle that God has placed me in the family as a second daughter-in-law. కాబట్టి నా యొక్క ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము తన యొక్క జేసీరావు గారి కుటుంబంలో రెండవ కోడలిగా దేవుడు నన్ను ఉంచాడు. My husband name is Titus. నా హస్బెండ్ భర్త గారి పేరు టైటస్. During the marriage, నా వివాహ సమయంలో my uncle and all the family came to Hyderabad to my parents' house. మరి నా అంకుల్ కానీ కుటుంబం అంతా కూడా మా తల్లిదండ్రుల నివాసానికి వచ్చారు. And then my father told, నా తండ్రి చెప్పారు, we were not ready to marry her and give it, and we are not even prepared financially. కాబట్టి ఆమెకు వివాహం చేసేదానికి ఇంకా మేము సిద్ధంగా లేము అని చెప్పారు. Uncle said only one thing I heard from my parents. అయితే అంకుల్ చెప్పిన మాట నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను విన్నాను. We don't want anything except your daughter. మాకు మీ కుమార్తె తప్ప మాకు ఏం అవసరం లేదు అని చెప్పారు. With so much love, Uncle has welcomed me into his family. కాబట్టి ఎంతో ప్రేమతో అంకుల్ ఆయన కుటుంబంలోనికి నన్ను ఆహ్వానించారు. As you all know and tasted the wonderful life of Uncle, he's a wonderful man. I doesn't have to repeat anything about him. ఇక్కడ అంకుల్ గురించి ఎన్నో సంగతులు మీరు చెప్పారు. అంకుల్ ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. అనేక సంగతులు నేను మరలా తిరిగి చెప్పను. He has taken care of me. There are no words to express. ఇక్కడ ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే మరి అవి మాటల్లో నేను వివరించలేను. When I was carrying my children, మరి నేను
when I was pregnant. మరి నేను గర్భ సమయంలో కూడా On the seventh month, uncle used to tell to the cook in the house that he called her. మరి 7వ నెలలో నేను ఉన్నప్పుడు మా ఇంట్లో వంట మనిషికి అంకుల్ ఈ విధంగా చెప్పారు, From today, I don't want to see my daughter-in-law in the kitchen. ఈ రోజు నుంచి కూడా నా కోడలు మరి కిచెన్లో కనిపించొద్దు అని చెప్పారు. And he said, if I see her in the kitchen, ఒకవేళ నేను కనుక ఆమె కిచెన్లో కనబడడం చూస్తే you will be out of your job. నీ ఉద్యోగంలో తీసేస్తానన్నారు. That's how he has taken care of us. ఆ విధంగా నన్ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నారు, పట్టించుకున్నారు. And then after, before that, 2 months of marriage, కాబట్టి వివాహానికి 2 నెలల మునుపు కూడా I went to uncle నేను అంకుల్ దగ్గరికి వెళ్ళాను. and I told him, why don't you remove cook? నేను అడిగాను, మరి మీరు ఎందుకు ఒక వంట మనిషిని పెట్టుకోవద్దని అడిగాను. నేను remove the cook. మరి ఎవరా వంట మనిషి? No, remove her క్షమించండి, మీరు వంట మనిషిని తీసేయచ్చు కదా అన్నాను. because I am able to handle things. ఎందుకంటే నేను అన్నీ కూడా చేయగలను అని చెప్పాను. Uncle said no. అంకుల్ అన్నారు, లేదు కాదన్నారు. You take the time to spend in the presence of God. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం నువ్వు తీసుకోవాలి. You grow spiritually. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, You pray more. ఇంకా అధికంగా ప్రార్థించాలి, Use that time. for సమయాన్ని God. సద్వినియోగపరచుకోవాలి. And that's how his passion. He not only became as a Mary he sat, but he trained me also to sit at the feet of Jesus. కాబట్టి మరియా వద్ద ఏ విధంగా అయితే యేసు ప్రభు వద్ద ఏ విధంగా అయితే మరియా పాదాల వద్ద కూర్చుందో జేసీరావు గారు కూడా ఆ విధంగా చేశారు. నేను కూడా ఆ విధంగా చేయాలని ఆయన తర్బీదునిచ్చారు. And he was